రేవంత్ సర్కార్కు దమ్ముంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు కేటీఆర్. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎన్ని తమాషాలు చేసినా ఉప ఎన్నికలు తప్పవని తేల్చి చెప్పారు. కాంగ్రెస్కు ఓటమి ఖాయమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ బీజేపీ ఒక్కటై డ్రామాలాడుతున్నాయని ఫైర్ అయ్యారు. ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్రంలో మళ్లీ ఎగిరేది గులాబీ జెండానేనని ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు భద్రాచలం నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఇంత తొందరగా ఒక ముఖ్యమంత్రి మీద ఒక ప్రభుత్వం మీద కోపం వచ్చింది, రివర్స్ అయింది బహుశా చరిత్రలో భారతదేశంలో ఎక్కడ జరగలేదు. మీరు చూడండి, నేనేదో ఆషామాషిగా చెప్పట్లేదు. ఒక సామాన్యుడి ముందు యూరియా బస్తా కోసం లైన్లో నిల్చున్న సామాన్యుడి ముందు గొట్టం పెడితే ఎట్లా ఆక్రోషిస్తున్నారు, ఎట్లా తిడుతున్నారు. ముఖ్యమంత్రి అనే భయం లేదు, ప్రభుత్వం అనే భయం లేదు, వాళ్ళు సామాన్యుడు అసలు భయం కూడా పడట్లేదు. ముఖ్యమంత్రి అయితే ఎవడైతేనని చెప్పి ఎంట్రికతో సమానం అన్నట్టు చూస్తున్నారు. వాస్తవం చెప్పాలంటే అసలు నాకు తెలుగు భాషలో ఎన్ని తిట్లుంటాయని కూడా తెలియదు. ఎన్ని తిట్లు స్వామి. ఇంకోడైతే ఇంకోటి మామూలు మనిషి అయితే ఓ బకెట్లో నీళ్లు తోడుకొని దుంకి చచ్చిపోదును అన్ని తిట్లు. ఏదో రేవంత్ రెడ్డి కాబట్టి నడిచిపోతుంది, ఆయనకి అట్లాంటి ఏం లేవు, ఆయనకి అలవాటు అయిపోయింది పాపం. రాష్ట్రంలో పరిస్థితి ఎంత విచిత్రంగా ఉందంటే 10 మంది మన వాళ్ళు ఎమ్మెల్యేలు పోయారు. మరి టీవీ వాళ్ళు పోయి అడుగుతున్నారు ఏ పార్టీలో ఉన్నావా అని. మొన్న ఆయన కడియం శ్రీధర్ చెప్తున్నాడు అడ్డదిడ్డంగా, ఏ పార్టీలో ఉండాలో ఆ పార్టీలో ఉన్నా. పోతే పోయారు, చెప్పిసావచ్చు కదా, అంత భయం ఎందుకు? చెప్పు దమ్ముంటే నేను పోయాను కాంగ్రెస్లోకి, ఎదుర్కొంటా ఉప ఎన్నికని మొగాడు అయితే రా చూసుకుందాం భద్రాచలంలో. ఇంత భయం ఎందుకు? ఇంత భయం ఎందుకు రాజకీయంలో? ఇంత భయం ఎందుకు? నిజంగానే మీరు పొడిస్తే 22 నెలల్లో అంత పోటుగాళ్ళు అయితే రా. రేవంత్ రెడ్డి అంత పోటుగాడు కదా, మరి ఎన్నికలకి ఎందుకు భయపడుతున్నావు? సర్పంచ్ ఎన్నికలు పెట్టాలంటే భయం, జెడ్పీటీసీ పెట్టాలంటే భయం, ఉప ఎన్నికలు ఎదుర్కోవాలంటే భయం, కానీ బయటికి మాత్రం మేకపోతే గాంభీర్యం. ఏమని మనం చాలా అద్భుతంగా చెప్తున్నాం ఇందిరమ్మ రాజ్యం. మరి అంతుంటే రా, ఎవడొద్దనండి. నిన్ను 10 మందిని రాజీనామా పెట్టించు, లేదా స్పీకర్తో డిస్క్వాలిఫికేషన్ చేయించు, డ్రామాలు బంద్ చేయి. ఒక్కొక్కడు మాట్లాడతారనమాట, మీ పార్టీలో మీరు చేర్చుకోలేదా? అవును చేర్చుకున్నాం. చేర్చుకున్నప్పుడు ఏమన్నారు మా వాళ్ళు, చేరిన వాళ్ళంతా ఎస్ మేము చేరాము బీఆర్ఎస్లో అని చెప్పి నిటారుగా నించున్నారు. ఏ పరీక్షకైనా సిద్ధపడ్డారు ఆనాడు మనం చేసినప్పుడు. మీలాగా నంగనాచి కబుర్లు చెప్పట్లేదు కదా. మీలాగా ఎస్ చేరాము మేము బీఆర్ఎస్ పార్టీలో అని చెప్పారు. స్పీకర్ గారు బులెటిన్ ఇచ్చారు. ఏ పర్యవసనానికైనా రెడీ అయ్యారు. మీరేంది నాకు అర్థం కాదు. ఏ పార్టీలో ఉన్నారంటే నాకు తెలిసి 2 లింగాలు ఉంటాయి ప్రపంచంలో. ఒకటి పురుషలింగం, రెండోది స్త్రీలింగం. వీళ్ళు ఏ లింగం ఎవడికి తెలియదు. నాకు అర్థమే కావట్లేదు. అయితే స్త్రీ లేకపోతే పురుషుడు, ఈయనెవరా బాబు నాకు అర్థం కాదు. వీళ్ళంతా 10 మంది ఏమనాలి వీళ్ళని? ఏ పార్టీలో ఉన్నారంటే చెప్పుకోలేని దురవస్థలో. ఇంకా దరిద్రం చెప్తాం మీకు. ఎమ్మెల్యేలే కాదు, ఏ పార్టీలో ఉన్నారంటే చెప్పుకునే పరిస్థితి. సీఎం కూడా తెలియదు ఏ పార్టీలో ఉన్నాడు ఆయన. ఆయన కాంగ్రెస్ బీజేపీ ఎవరికి అర్థం కావట్లేదు. మీరు చూడండి ఆయన వ్యవహారం చూడండి. మొత్తం రాహుల్ గాంధీ అనేట ఆయన ఏమో ఢిల్లీలో కూర్చొని తెల్లారులేస్తే సిబిఐని తిడతాడు. సిబిఐ అంటే మొత్తం బీజేపీ చేతిలో అస్త్రం, ఈడీ సిబిఐ ఐటీ అంతా బక్వాస్, మొత్తం బీజేపీ ఏజెంట్లు వీళ్ళంతా అంటాడు. మరి ఇక్కడున్న రేవంత్ రెడ్డి ఏమో అదే సిబిఐ ముద్దంటే ఈయనకి. కేసీఆర్ గారి మీద అర్జెంటుగా సిబిఐ పెట్టండి అంటాడు. మరి మీ నాయకుడు సిబిఐ మంచిది కాదంటాడు, నువ్వేమో సిబిఐ ముద్దంటావు. నువ్వు ఏ పార్టీలో ఉన్నావు స్వామి అంటే కోపం వస్తుంది ఆయనకి. రేవంత్ రెడ్డి గారి బావమరిదికి ఏమో కేంద్ర ప్రభుత్వ పథకంలో కాంట్రాక్ట్లు ఇస్తారు. 1137 కోట్ల కాంట్రాక్ట్. సుజన్ రెడ్డి అని వాళ్ళ బావమరిది. ఆయనకి అంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రి బావమరిదికి కేంద్ర ప్రభుత్వ పథకంలో కాంట్రాక్ట్ వస్తుంది. ఇంకో బీజేపీ ఎంపీ గారికి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కాంట్రాక్ట్ ఇస్తారు. ఎవరితో చేతులు కలుపుకున్నాడు? ఎవరిని మోసం చేస్తారు మీరు? అందుకే నేను అనేది, ఈ రాష్ట్రంలో మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళిద్దరి లక్ష్యం ఒకటే, కాంగ్రెస్ బీజేపీ లక్ష్యం ఒకటే. తెలంగాణకున్న ఒకే ఒక్క గొంతుక, నిటారైన నిఖార్సైన గొంతుక కేసీఆర్. దాన్ని ఖచ్చితంగా ఫినిష్ చేయాలన్నది వాళ్ళ టార్గెట్. ఎందుకంటే కేసీఆర్ ఇది అన్కాంప్రమైజింగ్. ఆయన ఎవరితో రాజీ పడడు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల విషయంలో ఎవడికి లొంగడు, అందరికీ తెలుసు. కొరకరాని కొయ్య మోడీకైనా రాహుల్ గాంధీకైనా కేసీఆర్. వాళ్ళ బాధంతా ఏంటి? ఏదో ఒకటి చేసి కేసీఆర్ గారిని ఫినిష్ చేయాలి. చేస్తే ఆ తర్వాత మైదానం నీది నాది, మన ఇద్దరం కొట్లాడుకుందాం. మనందరం లేవా కేసీఆర్ గారిని కాపాడుకోవడానికి, పార్టీని కాపాడుకోవడానికి? ఇప్పుడు ఎవరు ఎట్లాంటి వాళ్ళో, ఎవరు మన కష్టంలో నిలబడి మనతో ఉన్నారో, ఎవరైతే అవకాశవాదంగా ఉన్నారో తెలిపోయి. కాబట్టి మనకి ఏమీ భయం లేదు. తెలంగాణ అనే రాష్ట్రం ఉన్నంత కాలం, ఎందుకంటే బయట ఎవడెవడేది వాగుతూ ఉన్నాడు, వాళ్ళకు కూడా చెప్పాలి మనం. తెలంగాణ అనే రాష్ట్రం ఉన్నంత కాలం గులాబీ జెండా ఎగురుతూనే ఉంటుంది, ఖచ్చితంగా నిటారుగా నిలబడే ఉంటుంది. తెలంగాణ ప్రజల గొంతుకై ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఈ విషయంలో కేసీఆర్ గారు మనందరికీ నేర్పిన సిద్ధాంతం ఒకటే, ఈ రాష్ట్ర ప్రయోజనాలు మన ప్రజల ప్రయోజనాలే మనకి పరమావిధి తప్ప ఇంకో ఏ ఎజెండా కూడా మనకి లేదు. కొట్లాడుతూనే ఉందాం, పోట్లాడుతూనే ఉందాం. ప్రజల పక్షాన గిరిగీసి బరిలో నించుందాం.
మనకి మంచి రోజులు వస్తాయి. స్థానిక సంస్థలతోనే వస్తాయి, ఎక్కువ టైం కూడా అక్కర్లేదు మీకు, అది కూడా చెప్తున్నా. తర్వాత ఉప ఎన్నిక తప్పదు. వీళ్ళు ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా, ఎన్ని స్టంట్లు చేసినా, నాలుకని ఎన్ని రకాలుగా మడత పెట్టినా తప్పించుకునే స్కోప్ లేదు. అడ్డంగా దొరికిన దొంగలు వీళ్ళే కదా టీవీల ముందు పోయి ఇకిలిచ్చుకుంటూ చెప్పారు మేము కాంగ్రెస్ పార్టీలో చేరామండి అని. అవన్నీ వీడియోలు ఉన్నాయి, ఏడనో పోలే. ఆ వీడియో జడ్జి గారు ముంగట పెడితే ఆయన అంటాడు తీసి అవతల పడేయండి. కాబట్టి ఎక్కువ టైం ఏం లేదు, 6 నెలల 9 నెలల భద్రాచలంలో ఉప ఎన్నిక వస్తుంది. మీలోంచి ఒకరే ఎమ్మెల్యే అవుతారు.